జై గురుదత్త శ్రీ గురుదత్త. అది కృష్ణాపురం గ్రామం. ఆ గ్రామంలో శ్రీమంతుల జాబితా తీస్తే అందులో ఇప్పుడు మనం మాట్లాడుకునే వ్యక్తి కూడా ఒక వ్యక్తిగా మనం మాట్లాడుకోవచ్చు. ఆయన పేరు నారాయణరావు. ఈ నారాయణరావు 10 మందికి కూడా ఉపయోగపడేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. ఎవరైనా సమస్యలతో ఆయన ఇంటికి వెళితే ఆ సమస్యని పరిష్కరించడానికి ఆయన వంతు ఆయన బాధ్యత వహిస్తారు. ఆ సమస్య తనదే అనుకున్నట్టుగా ఆయన ఆలోచన చేసి ఆ సమస్యకి పరిష్కారం కూడా ఇస్తూ ఉంటారు. ఆ క్రమంలో ఆ గ్రామంలో ఉన్నవారు కాకుండా ఆ చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఈ నారాయణరావు గారి దగ్గరికి వచ్చి సలహాలు అడిగి వెళుతూ ఉండేవారు. అయితే సహాయము అంటే ముందు వరుసలో వచ్చేది ఆ గ్రామంలో నారాయణరావు గారు అనేది పేరు ప్రఖ్యాతులు అయితే మాత్రం ఉన్నాయి. విధి వక్రించి ఏదో ఒక పరిస్థితుల్లో ఆయన తన శరీరాన్ని వదిలేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ వార్త దావానంలాగా వ్యాపించి ఆ చుట్టుపక్కల గ్రామాలు, ఆ గ్రామంలో వాళ్ళు, బంధుమిత్రులు అందరూ కూడా ఆయన ఇంటికి చేరారు. ఇంట్లో అందరూ కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే నారాయణరావు గారికి భార్య, 4 పిల్లలు, ఒక ఆడపిల్ల ఉన్నారు. భార్యను, పిల్లలను కష్టపడి తన కష్టంతో జీవితంలో ఒక మంచి స్థాయికి తీసుకొచ్చారు. న్యాయ సంపాదన విషయంలోనే ఆయన అడుగులు వేశాడు. అన్యాయంగా ఒక్క రూపాయి కూడా ఆయన తీసుకునేవాడు కాదు. న్యాయంగా వెళ్ళి సంపాదనతోనే వాళ్ళందరినీ పెంచుకుంటూ వచ్చాడు. పిల్లలందరినీ కూడా మంచి చదువులు చదివించాడు. మంచి ఆస్తి చేసి ఇచ్చాడు వాళ్ళకి. ఆడపిల్లకు మంచి సంబంధం చూసి మంచి ఇంటికి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే ఆయన స్వభావం చెప్పుకోవాలంటే నారాయణరావు గారు చాలా మృదు స్వభావం. చాలామందికి ఆయన సహాయం చేసేవాడు కదా. ఆ గ్రామంలో ఒక మంచి వ్యక్తిగా ముద్రపడినటువంటి వ్యక్తి. అందుకనే చనిపోయారు అని తెలియంగానే ఖచ్చితంగా ఆయన చివరిసారిగా ఆయన ముఖాన్ని చూడాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఆయన ఇంటికి తండోపతండాలుగా వెళ్తారు. అయితే అక్కడ అన్ని పనులు పూర్తయ్యాక శవాన్ని ఎత్తుదాం అనుకునే లోపల ఒక వ్యక్తి పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఆగండి ఆగండి అన్నాడు. ఆ శవాన్ని ఎత్తుదాం అనుకున్నటువంటి ఆ 4 పిల్లలు కూడా, మగపిల్లలు ఆగిపోయారు. ఒక విషయం మీతో చెప్పాలి, ఆగండి అని అడ్డుపడ్డాడు. ఇలాంటి సమయంలో ఏంటి అని అందరూ కూడా అనుకుంటున్నారు. అందరూ ఒక ఆయన, పెద్ద ఆయన ముందుకు వచ్చి, ఏమయ్యా పాడి తీసుకెళ్తుంటే వచ్చి వద్దంటావా? అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా ఏమిటి అన్నాడు. అప్పుడు ఆ వద్దు అన్న ఆయన చెప్పిన మాటకు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. మరి ఏం చెప్పాడు ఆయన అంటే, వెంటనే ఆగండి ఆగండి నడిచిన వ్యక్తి ఏం చెప్పాడంటే, ఈ నారాయణరావు గారు నాకు 15 లక్షలు అప్పున్నాడు అనగానే ఒక్కసారి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యచకితులయ్యారు. ఎందువల్లంటే నారాయణరావు గారే అందరికీ డబ్బులు ఇచ్చేవాడు తప్పించి ఆయన ఎవరి దగ్గర తీసుకునేవాడు కాదు. ఏమయ్యా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు కదా. ఆయన శవ దహన క్రియ అనేది ఉంది, అది చెయ్యాలి, నువ్వు అడ్డుపడతావేంటి అని ఒక పెద్ద ఆయన అన్నారు. ఈ కార్యక్రమం అయ్యాక మనం మాట్లాడుకున్నాం అని పెద్దవాళ్ళందరూ చెప్పారు. లేదు లేదు, ముందు నా డబ్బుల విషయం తేల్చండి, ఎవరో ఒకళ్ళు వచ్చి మాట ఇస్తే కానీ నేను ఈ శవాన్ని తీసుకెళ్ళటానికి ఒప్పుకోను అని పట్టుబడతాడు. సరే, మగపిల్లల దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని చెప్తాడు. బాబు, మీ నాన్నగారు మరి దేనికి చేశారో మాకు తెలియదు, మిమ్మల్ని చదివించడం కోసమో మిమ్మల్ని ఫారెన్ పంపించడం కోసమో చేశారో మాకు తెలియదు, కానీ 15 లక్షల రూపాయలు నా దగ్గర తీసుకున్నారు, డబ్బులు ఇస్తానన్నారు. సరే, ఆయన అయితే వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు మాట ఇవ్వండి, ఇస్తామని. ఇంతమంది పెద్దల్లో మీరు మాట ఇవ్వండి, ఇస్తే మీరు శవదహన క్రియ మీరు జరుపుకోవచ్చు, లేకపోతే మాత్రం నేను ఒప్పుకోను అన్నాడు. అయితే 4 కూడా ఆ మాటకి స్పందించలేదు.
చాలా విచిత్రం అనిపించింది అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా. నారాయణరావు గారు వాళ్ళ పిల్లల్ని కష్టం తెలియకుండా పెంచాడు. ఆయన కష్టపడుతూ వాళ్ళకి కష్టం తెలియకుండా ఆస్తిపాస్తులు ఇచ్చి గొప్ప చదువులు చదివించి ఫారెన్ కూడా పంపించాడు. చాలా విచిత్రం అనిపించింది అందరికీ. అందరూ చర్చించుకుంటున్నారు ఈ మాటలే. ఏంటి నీళ్ళు అడిగినప్పుడు వెంటనే దానికి సమాధానం చెప్పాలి కదా పిల్లలు అని. అలా ఇలా అందరూ మాట్లాడుకోవడంలో ఇంట్లో లోపల బాధపడుతున్న ఆడవాళ్ళ దాకా వెళ్ళిపోయింది ఈ విషయం. అది విన్న ఆయన ఒక్కగానొక్క కూతురు దుఃఖంతో బయటకు వస్తూ ఏడుస్తూ బయటకు వచ్చింది. ఇవి నా తండ్రి నాకు ఇచ్చిన నగలు, ఇవి తీసుకోండి అని ఇంకే మారు మాట్లాడకుండా పెద్ద ఆయనకి చేతిలో పెట్టింది. ముందు అంత్యక్రియలు జరగనివ్వండి. నా తండ్రి ఉన్నత భావాలతో పెరిగినటువంటి వ్యక్తి, సమాజంలో కూడా అందరి చేత గౌరవించబడినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి దహన సంస్కారాలు జరగట్లేదు, ఆగిపోయింది అంటే అది నాకు ఎంతో బాధగా అనిపిస్తోంది. మీకు ఇవ్వాలి అంటున్నారు, మేము ఏ పత్రాలు అడగట్లా, ఇదిగో మా నాన్నగారు నాకు చేయించినటువంటి నగలు అని తీసుకుని మీరు ఈ కార్యక్రమాన్ని సజావుగా జరిగేటట్లు చూడండి అని ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అందరూ దహన సంస్కారాలు ముగించుకుని వచ్చారు. నగలు తీసుకున్న ఆ వ్యక్తి అక్కడే ఉన్నాడు. ఆ నగలు తీసుకున్న వ్యక్తి అంటే ఆ అమ్మాయి దగ్గర నుంచి, నారాయణరావు గారి అమ్మాయి దగ్గర నుంచి తీసుకున్న వ్యక్తి అక్కడే ఉన్నాడు. దాంతోపాటు ఒక మూటను కూడా పట్టుకున్నాడు చేత్తో. చనిపోయిన నారాయణరావు గారి కూతురు దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, ఒక్క మాట మీతో మాట్లాడాలి తల్లి అన్నాడు. ఇదిగో తల్లి, నీ నగలు నువ్వు తీసుకో అన్నాడు. అదేంటండి, 15 లక్షల రూపాయలు మా నాన్నగారు మీకు బాకీ పడ్డారు అన్నారుగా, అయిపోయిందిగా, నేను ఇచ్చేసానుగా, మళ్ళీ మాకిస్తారేంటి? అమ్మా, నేను ఒక్క విషయం చెప్తాను. మీ నాన్నగారు నా దగ్గర తీసుకోలేదు తల్లి, నేనే మీ నాన్నగారి దగ్గర తీసుకున్నాను అని అన్నాడు. అక్కడున్న మగపిల్లలు, అక్కడున్న పెద్దలు, అక్కడున్న భార్య, అక్కడున్న కూతురు అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన నవ్విలా అన్నాడు, అమ్మా, నా దగ్గర ఎలాంటి అప్పు ఆయన చేయలేదు. నిజం చెప్పాలంటే నాకు చాలా అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అడిగితే మీకు కూడా అందరికీ చెప్పకుండా నాకు డబ్బు ఇచ్చాడమ్మా. ఒక్క నోటు పత్రం లేకుండా ఇచ్చాడు నారాయణరావు గారు. నీకు ఎప్పుడు వీలైతే అప్పుడే ఇవ్వన్నాడు. మళ్ళీ ఇద్దామనుకునే లోపే ఆయన చనిపోయారన్న విషయం తెలిసి పరుగును వచ్చాను. అయితే నేను ఇలా మాట్లాడటానికి ప్రధాన కారణం, ఈ డబ్బు ఎవరికి ఇవ్వాలి అని నాకు తోచలేదు. ఇంతమంది ఉన్నారు, ఎవరికి ఇవ్వాలి? ఆయన ఇంట్లో ఎవరికి చెప్పలేదని చెప్పాడు. ఎవరికి అర్హత ఉంది అని గుర్తించడం కష్టమైంది నాకు. అందుకే ఈ నాటకం ఆడాను. తీసుకో తల్లి అని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడ కొడుకులు 4 ఉన్నారు. ఆ 4 తల దించుకునే ఉన్నారు, తల ఎత్తలేదు. తిథి కర్మలకు కూతురే డబ్బులు ఖర్చు పెట్టి మిగిలిన పైకమును వాళ్ళ అమ్మ చేతులు పెట్టి భర్త వెంట ఏడుస్తూ వెళ్ళిపోయింది భారమైన హృదయంతో ఆ కూతురు. వాస్తవాన్ని చెప్పాలంటే మగపిల్లలే కావాలని పరితపించేవారు ఖచ్చితంగా ఈ విషయాన్ని, ఈ కథని వినాలండి, ఖచ్చితంగా వినాలి. ఇప్పటి కాలంలో అందరూ సమానమే. అమ్మాయిలు కూడా అమ్మా నాన్న అంటే ప్రేమిస్తున్నారు. వాళ్ళకిచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తూనే ఉన్నారు. పెళ్ళి అయిపోయి భర్త ఇంటికి వెళ్ళి అక్కడున్న మా అమ్మ ఎలా ఉంది, మా నాన్న ఎలా ఉన్నాడు అని పరితపించిపోతున్నారు. కానీ కొందరు దౌర్భాగ్యపు తల్లిదండ్రులు పెళ్ళి అయిపోయిన తర్వాత నాకు నా కూతురుతో సంబంధం లేదు అని దూరం పెట్టేటటువంటి దౌర్భాగ్యపు తల్లిదండ్రులు వినండి. మీకు కొడుకు ఎంతో కూతురు అంతే. డాలర్ల వేటలో మీ కొడుకు డాలర్ల వెంట పరిగెడితే మీరు మీ స్వార్థం కోసం ఆ కొడుకు వెంట మీరు పరిగెడుతున్నారు. మీ కూతురు అనేది ఉన్నది. కనీసం ఒక నెలలో మీ కూతురుతో ఎన్నిసార్లు మీరు మాట్లాడారు? పెళ్ళైపోతే నాకు సంబంధం లేదని వదిలేసే దౌర్భాగ్యపు తల్లిదండ్రులారా, అర్థం చేసుకోండి. ఆడపిల్ల మనస్సు చాలా సున్నితమైంది. అటు అత్తగారింట, ఇటు
తన పుట్టింట ఆ రెండిటిని క్రమపరుచుకుంటూ ఆమె రావటం అంటే అది చిన్న విషయం కాదు. ఎంతో బరువు బాధ్యతలు నెత్తి మీద పెట్టుకుని నిత్యము బాధతో ఉండేటటువంటి నా తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అనుకునేటటువంటి ఆడపిల్లలను గుర్తుపెట్టుకోండి. నాకు ఆడపిల్లతోనే సంబంధం లేదు అనుకునే దౌర్భాగ్యపు తల్లిదండ్రులారా, మీ కూతురులతో మాట్లాడండి. ఎప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. మీకు చనిపోయే వయసు వచ్చింది. మీరు ఇంకా వృద్ధిలోకి వచ్చే వయసు కాదు, చనిపోయే వయసులో ఉన్నారు. అర్థం చేసుకోండి. ఆడపిల్ల యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోండి. మీరిచ్చే తుచ్చమైన డబ్బుల కోసం అని, మీ ఆస్తుల కోసం అని ఆడపిల్లలు మీ వెంట పడరు. ఆ విషయాన్ని ముందు మీరు గమనించండి. కేవలం అమ్మా నాన్న అనే ఆప్యాయత, నా కూతురు అనే ఆప్యాయత మీకు లేకపోయినా ఆ కూతురులకుంది తల్లిదండ్రుల పట్ల ఆప్యాయత. దయచేసి గమనించండి. ఒక్కసారి అమ్మ ఎలా ఉన్నావు నువ్వు అని అడిగితే వాళ్ళు ఎంత ఆనందపడిపోతారు. కనీసం మారండి. ఇటువంటి కథలు విన్న తర్వాత మన మనస్సులో మార్పు రావాలి. ఆ మార్పు కోసమే కొందరు తల్లిదండ్రులు ఇటువంటి విధానాలను అవలంబిస్తున్నారనే ఉద్దేశంతో ఈ కథను మీ ముందుకు తీసుకురావటం జరిగింది. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.